నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. హనుమకొండకు చెందిన ఒక వ్యక్తి బరువు తగ్గాలని సామాజిక మాధ్యమాల్లో వచ్చే చిట్కాలను పాటిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయన అతిగా కొబ్బరి నూనెను ఆహారంలో వాడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది లక్షలు ఖర్చు పెట్టి బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. అధిక రక్తపోటు పూర్తిగా నయం కావాలంటే ఉప్పు, కారం పూర్తిగా మానేయాలని ఇన్స్టా రీల్లో ఒక మహిళ ఇన్ఫ్లుయెన్సర్ను చెప్పిన సూచనలను హైదరాబాద్ దిల్సుఖ్ నగర్కు చెందిన గృహిణి పాటించారు. శరీరంలో సోడియం స్థాయిలు తక్కువై తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మన శరీరం ఎంత అమూల్యం, ఎవరో చెప్పారనో, ఎక్కడో చదివామనో, ఎప్పుడో విన్నామనో దానిపై ప్రయోగాలు చేసుకుందామా? వైద్యం అనేక సంభావ్యతలపై ఆధారపడి ఉంటుంది. వచ్చిన వ్యాధి, శరీర స్వభావం, అప్పటికే ఉన్న సమస్యలు, మానసిక స్థితిగతులు, చేస్తున్న పని, ఇలా చాలా చూడాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యులు అన్ని అంశాలను బేరీజు వేసి సూత్రీకరణ చేశాకే మందులు ఇస్తారు. కానీ ఇప్పుడు చాలా చిత్రమైన పరిస్థితులు వచ్చేసాయి. ఎవరో వారి అర్హతలేంటో తెలీదు, పుంకాలుగా వైద్య సలహాలు ఇచ్చేస్తున్నారు. వాటిని గుడ్డిగా అనుసరించేవారు అంతే సంఖ్యలో ఉంటున్నారు. మరికొంతమంది అయితే ఎక్కడో చదివి, ఎక్కడో చెప్పింది విని సొంతంగా మందులు వాడిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. చాలాసార్లు ఇలాంటి వైద్యం వికటించే ప్రమాదం ఉంది. కొన్ని ఔషధాలు, ఆహార పదార్థాలు, విటమిన్లు, మూలికలు పరస్పర చర్యలు కలిగి ఉంటాయి. ఏకకాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ రకాలు తీసుకుంటే మందుల సామర్థ్యం విపరీతంగా పెరగడమో తగ్గడమో జరుగుతుంది. అందుకే ఔషధాలు నిపుణులు చెప్పినట్లే తీసుకోవాలి. యాసిడిటీ, కడుపుబ్బరం, ఇతర సమస్యలు తగ్గడానికి పరగడుపున మందులు వాడుతుంటారు. వెంటనే ఐరన్ లోపానికి మందులు వేసుకున్న శరీరం శోధించుకోదు. చాలా మంది రక్తం పలుచబడే మందులు వాడుతున్నారు. వారు కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, ఫంగల్ మందులు వాడితే కడుపులో రక్తస్రావమయ్యే ప్రమాదం ఉంది. వాపు తగ్గడానికి మందులు వాడుతూ పెయిన్ కిల్లర్లు, స్టెరాయిడ్స్ తీసుకుంటే సమస్య మరింత జటిలమవుతుంది. 2 రకాల పెయిన్ కిల్లర్స్ కలిపి వస్తున్నాయి. ఇలాంటివి తరచూ వాడితే కాలేయం దెబ్బతింటుంది. వాటితో పాటు జలుబు మందులు వాడినా ప్రమాదమే. ఔషధం, ఆహారం, పాలు, పెరుగు, వెన్న తదితర పాల సంబంధ పదార్థాలు తిన్న వెంటనే యాంటీబయోటిక్స్ వేసుకుంటే శరీరం శోషించుకోలేదు. ద్రాక్షరసం తాగిన వెంటనే బీపీ, షుగర్ మందులు వేసుకుంటే ఆ వ్యాధుల ప్రభావం పెరుగుతుంది. ఔషధాలు, విటమిన్స్ చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చూసి విటమిన్ మాత్రలు ఎక్కువగా వాడుతున్నారు. వీటి వాడకం మితిమిడితే కొన్ని రకాల ఔషధాలు పనిచేయవు. కాలుష్యం ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మెగ్నీషియం, ఈ విటమిన్ మాత్రలు ఇష్టానుసారం తీసుకోకూడదు. ఆస్తమాతో బాధపడేవారు బీటా బ్లాకర్స్ తీసుకుంటే వ్యాధి తీవ్రత పెరుగుతుంది. రక్తపోటు బాధితులు ముక్కులో చుక్కల మందు వేసుకుంటే బీపీ ఎక్కువవుతుంది. నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారు జలుబు, దగ్గు మందులు ఎక్కువగా వాడకూడదు. మానసిక సమస్యలుంటే కార్టికోస్టెరాయిడ్స్ ను దూరం పెట్టాలి. బీపీ, మధుమేహ బాధితులు గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే స్ట్రోక్, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరి. అనారోగ్యం బారిన పడితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. అప్పటికే వాడుతున్న మందుల వివరాలను వారికి చెప్పాలి. ఆ మందును ఇతర ఔషధాలతో కలిపి తీసుకోవచ్చా? ఒక్కో ఔషధానికి ఎంత వ్యవధి ఉండాలి? ఆహార పదార్థాలు, పానీయాలు ఏవైనా తీసుకోవడం మానేయాలా? తదితర సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ఔషధాలు వేసుకున్న తర్వాత శరీరంలో అనారోగ్య లక్షణాలు తీవ్రమైన, ఇతర దుష్ప్రభావాలు కనిపించినా వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. వారి సూచన మేరకు అవసరమైతే మందులు వేసుకునే సమయం మార్చాలి. వీలైనంత వరకు ఒకే సమయానికి వేసుకోవాలి. రోజుకోసారి వేసే మందుల ప్రభావం 24 గంటలే ఉంటుంది. ఆ సమయం దాటితే అది పనిచేయదు. ముందుగా వేసుకున్నా ఓవర్డోస్ అవుతుంది. అర్హత లేని వారు సామాజిక మాధ్యమాల్లో వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. వారిని ఫాలో అయ్యేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో సూచనలు చేసే వ్యక్తి ఆ రంగంలో నిష్ణాతుడని తెలిస్తే ఆ సూచనలు పాటించడంలో తప్పులేదు. కానీ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారనో, ఆ వ్యక్తి ఆకట్టుకునేలా చెబుతున్నారో వైద్య చిట్కాలు పాటించడం చాలా ప్రమాదకరం. మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్, అధిక బరువు లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు అనర్హులు చెప్పే చికిత్సలు తీసుకుంటూ చివరకు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. పిల్లలకు బలం కోసం ఫలానా పౌడర్ వాడాలని, మలబద్ధకం పోవాలంటే తాము చెప్పినట్టు చేయాలని చెబుతున్న వారి సూచనలు పాటించే తల్లిదండ్రుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది. కోవిడ్ తర్వాత ఆన్లైన్లో వైద్య చిట్కాలు పాటించే వారి సంఖ్య పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు తమ ఛానళ్లు, ఇన్స్టా ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను
పక్కదోవ పట్టిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాల్లో, పీహెచ్సీలలో టెలిమెడిసిన్స్ను అందుబాటులోకి తెచ్చింది. వైద్యులను నేరుగా సంప్రదించలేని వారు ఇక్కడ సహాయం పొందొచ్చు. ప్రతి ఔషధానికి ప్రత్యేక లక్షణాలుంటాయి. వైద్యులు చెప్పినట్లే వాటిని వాడాలి. టైఫాయిడ్ తదితర సమస్యలకు 2-3 రోజులు వాడి వదిలేస్తారు. కోర్సు మధ్యలో మానేయకూడదు. భోజనం చేసిన అరగంట తర్వాతే పెయిన్ కిల్లర్ వేసుకోవాలి. వైద్యుడు సలహా తీసుకోకుండా ఔషధాలు వాడకూడదు. ఔషధాలు వాడినప్పుడు ఎలర్జీలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అన్ని పరీక్షల తర్వాతే ఔషధాలు వస్తాయి. ఔషధాలు విడుదల చేసే ముందు సుమారు 5 దశల్లో ప్రయోగాలు చేస్తారు. జంతువులపై, తర్వాత క్లినికల్ ట్రయల్స్ చేసి పరీక్షలు విజయవంతమైతే మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఇలా అల్లోపతి, ఆయుర్వేదం ఎవరి విధానం వారు ప్రయోగాలు తర్వాతే మందులు అందిస్తారు. కానీ సోషల్ మీడియా వేదికలుగా అర్హత లేని వారు ప్రచారం చేస్తే ఇది మ్యాజిక్ రెమెడీ చట్టం కిందకు వస్తుంది. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నకిలీ వైద్యులపై 500 కేసులు నమోదు చేశాం.